బీఈడీ చదివి డీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్‌లో పాస్ అయ్యి, ఆ పైన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి, ఆ రిజర్వేషన్‌లు ఈ సిస్టమ్ అన్నిటి మధ్యన తట్టుకుని ఉద్యోగం సంపాదించి టీచర్‌గా ఉద్యోగం చేయడం ప్రారంభిస్తే, ఆ ప్రారంభించిన తర్వాత ఆ స్కూల్ ఉంటదో లేదో తెలియని పరిస్థితి. ఎందుకంటే పిల్లలు కరువై స్కూల్‌లు మూతపడటం లేదా స్కూళ్ళ విలీనాలతో భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం ఉన్నటువంటి టీచర్లలో ఒక టీచర్ గారు భయంతోనే చేశారో, ప్రేమతో చేశారో తెలీదు గానీ, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు నిర్మల్ జిల్లా బైన్సా మండలం లింగా గ్రామ ఉపాధ్యాయుడు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. స్కూల్లో కొత్తగా చేరే ప్రతి స్టూడెంట్‌కి నెలకి రూ. 1000 చొప్పున జీతం తన జీతం నుంచి ఇస్తానని ప్రకటించారు. గత కొన్నేళ్లుగా విద్యార్థులు చేరక లేదా మూతపడిన పాఠశాలను తిరిగి ప్రారంభించాలని అధికార నిర్ణయంతో ఈ ప్రయత్నం చేశారు. అయితే ఈ టీచర్ ఇంత ప్రకటన చేశాక ముగ్గురు విద్యార్థులు చేరారు. అది సఫలమనాలా, బాధపడాలో తెలీదు. ఇప్పుడు ఓ పొరపాటున ఒక 50 మంది చేరితే ఈయనకి జీతం ఎక్కడి నుంచి వస్తదనేది కూడా తెలీదు.